చూడండి, మా యొక్క మిరప పైరు ప్రజెంట్ వర్షాలు పడి కొంచెం రికవరీ అయితే చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఫ్లవరింగ్ మీద ఉంది. ఫ్రూటింగ్ సెట్ చేసుకోవాలి. స్వాములందరికీ నమస్కారాలు. అందరు బాగున్నారు స్వామి. సో మనమైతే ఇటు ఈ వీడియో కొంచెం లెంత్ అయినా కూడా అంటే ఫుల్ వీడియో వస్తుంది. ఇది షార్ట్ వీడియో, జస్ట్ పండాకుల సమస్యల గురించి ఒక 3 నిమిషాలు వస్తుంది. కాకపోతే ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియోకి లైక్ మాత్రం ఒక 2000 లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలామంది రైతులు మిరప తోటల పరిస్థితి ఏముంది, మిర్చి ధరలు ఈ బ్యాడిగలు కానీ డబ్బీలు కానీ 2043 కర్ణాటకలో 24,000, నిన్న డబ్బీ బ్యాడిగలు 35,000 నుంచి 40,000 రూపాయల వరకు కడ్డీ బ్యాడిగా పోతా ఉన్నది. నేను ఆదోని, ఎమ్మెగనూరు, రాయచూరు, కర్నూలు, అలాగే మంత్రాలయం ఈ ఏరియాలన్నీ మొత్తం తిరిగి వచ్చిన మనం చెప్పిన ప్రతి మందులు అకిరాన్ కానీ, నెక్సాన్ కానీ, ట్రైస్టార్ కానీ, సో ఎగ్జిటివ్ కానీ బెస్ట్ మ్యాన్ వాళ్ళది, తర్వాత బెస్ట్ మ్యాన్ వాళ్ళది, బెస్ట్ అగ్రో సైన్స్ వాళ్ళది, మన బెస్ట్ మ్యాను, తర్వాత ఇంప్లిసిట్, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. వాడారు. వాళ్ళ మిరప పైరు మాత్రం ఏకదం ఉంది. వాళ్ళ ఆప్యాయతకు, వాళ్ళ మర్యాదలకు సో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను తిరిగిన ఫీల్డ్ చూసిన ప్రతి ఒక్క ఫార్మర్కి, ఆంధ్రాలో ఉన్న ప్రతి రైతులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముందుకైతే ఈరోజు ప్రతి ఒక్క ఫార్మర్ ఫోన్ చేసి ఏ రైతన వచ్చే ఫోన్ కాళ్ళు 400-500 ఫోన్ కాళ్ళు పండాకు, ఎరుపు, కొమ్మకుల్లుడు ఇవే కనిపిస్తూ ఉన్నది. సో కదా, రైటా కాదా నేను చెప్పింది? అందరిది ఉన్నది ఇదే ప్రాబ్లం. వర్షాలు పడి ఆగిన తర్వాత మిరపలో పండాకు సమస్య, అలాగే కాండం కుల్లుడు, కొమ్మ కుల్లుడు ఎక్కువగా అవుతుంది. దాని కొరకు ఈరోజు మనము ఒక మంచి కాంబినేషన్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పే కాంబినేషన్లు అన్నీ కూడా స్వామి కొంచెం దగ్గరకు వస్తావా? ఇక్కడికి రా. మీరు కాదు స్వామి. మనకు ఏం ప్రాబ్లం ఉంది? జింక్ ప్రాబ్లం ఉందా, ఫంగిసైడ్ తెగుళ్ళ ప్రాబ్లం ఉందా, లేదా న్యూట్రిన్స్ లోపం ఉందా అనేది తెలియదు. కాబట్టి 13-0-45 పండాకుల గురించి, ఎరుపు గురించి, కొమ్మకుల గురించి 13-0-45. అలాగే మన ఎండోఫిల్ వాళ్ళది ఇది ఎండోఫిల్ వాళ్ళది మ్యాంకోజెబ్ అంటే మన ఏమంటారు దీన్ని, M45 13-0-45. దాని తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ 1 kg, ఎకరాకు ఇది కేజీ, 13-0-45 kg. తర్వాత చిలేటెడ్ జింక్, సో జిలేటెడ్ జింక్ 100 grams, చిలేటెడ్ జింకు FMC జినెట్రా జింకు కానీ ఇది కానీ. సో దాంట్లోకి మనము ఇదేంది అల్మజర్, అంటే అల్మజర్ ఆదమా వాళ్ళది ఇది ఉంటుంది కదా. సో అదే మన అదే BASF వారి క్యాబ్రెట్ ట్యాబ్, సేమ్ టెక్నిక్. అందులో 2 ఉంటుంది, ఇందులో 3 ఉంటుంది. ఆదమా వారి అల్మజర్లో ఉండే టెక్నికల్ అజాక్స్ లేదా కస్టోడియన్ కలిపి 13-0-45 అండ్ జింకు, తర్వాత మనకు 3 19 కూడా యాడ్ చేసుకోండి. ఇవి పంటాకు సమస్యలకి బాగా